రాజశేఖర రెడ్డి గారు జీవో నెంబర్ 746 2/6/2007 తిరుమల అంటే 27.5 చదరపు కిలోమీటర్లు కాదు 332 చదరపు కిలోమీటర్లు 2 కొండలు కాదు 7 కొండలు అని చెప్పి జీవోని ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు 2009 ఎన్నికల ప్రచారం అప్పుడు 2009 జనవరి 27న గుంటూరు సమీపంలోని బైబుల్ మిషన్ 71వ రాష్ట్రస్థాయి సదస్సుకు అప్పుడు వెళ్ళి ఏదైతే జీవో నెంబర్ 746 రద్దు చేస్తానని ప్రకటించాడు. అంటే ఏదైతే రాజశేఖర రెడ్డి గారు తీసుకొని వచ్చినటువంటి 7 కొండలు జీవో 746 రద్దు చేస్తానని ప్రకటించారు. క్రియేట్ చేసింది కూడా తెలియజేసిన వాళ్ళు విశ్వ హిందూ పరిషత్ కలిసి అప్పట్లో 2009 అప్పుడు ప్రచారం 746 జీవోని రద్దు చేస్తానని ఇచ్చి మళ్ళీ 747 కూడా అంటే అన్యమత ప్రచారాలను నిషేధిస్తూ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే తీసుకొని వచ్చి ఒక టీటీడీయే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రధానమైనటువంటి టెంపుల్స్ లో ఏదైతే అన్యమత ప్రచారం ఉండకూడదు ఈ మత మార్పిడులు జరగకూడదు అని చెప్పి ఏదైతే రాజశేఖర రెడ్డి గారు తీసుకొని వచ్చారో ఆ జీవోని కూడా రద్దు చేస్తానని ప్రకటించాడు. అంటే ఒకవేళ వచ్చింటే రద్దు చేసేవాడేమో 747 747 మరి ఇప్పుడు చెప్పాలి కదా ఎవరు 2 కొండలు చేస్తానంది ఎవరు చంద్రబాబు నాయుడు గారు 2 కొండలు చేస్తానంటున్నాడు 7 కొండలని. రాజశేఖర రెడ్డి గారు ఏమో 2 కొండలు కాదు ఇవి 7 కొండలు శేషాద్రి కొండ ఏదైతే గరుడాద్రి కొండ నారాయణాద్రి కొండ నీలాద్రి కొండ వృషభాద్రి కొండ అంజనాద్రి కొండ వెంకటాద్రి కొండ అని రాజశేఖర రెడ్డి గారు ఇస్తే లేదు నేను 2 కొండలే చేస్తాను. మొన్న టీటీడీ చైర్మన్ ఏమో ఈ 7 కొండల పక్కన 8వ కొండ పిచ్చి కొండ ఉందని మాట్లాడాడు. ఇట్లా చెత్తకొండ ఉందని చెప్పి మాట్లాడాడు. కాదుగా మళ్ళీ మొన్న కూడా మొన్న జగన్ మన చంద్రబాబు గారు మళ్ళీ మొన్న 7 కొండలు 2 కొండలు అయిపోయారు. పవన్ కళ్యాణ్ ఆయన కలిసి మాట్లాడటం చాలా పవన్ కళ్యాణ్ అంటే రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతాడు ఆయన గురించి మనం పెద్ద పట్టించుకోవాలి పని లేదు. దీనికి సంబంధించి చెప్పాలి కదా. రెండోది వచ్చేటప్పటికి ముందు శ్రీశైలం చెప్పాలి సార్. ఎందుకంటే ఈ రోజు నిజంగా హిందూ ధర్మం ఆధ్యాత్మిక క్షేత్రాల మీద అహంకారంతో జరుగుతున్న దాడిగా మనం దీన్ని భావించాలి. ఒకటి మనం మీరు చూస్తే కడపలో కాశీనారాయణ క్షేత్రాన్ని ఆలయాన్ని కూల్చారు. అక్కడ నిన్న ప్రొద్దుటూరులో వారాహి అమ్మవారి ఏదైతే టెంపుల్ని అక్కడ కూల్చినటువంటి పరిస్థితి. తిరుమల సంబంధించినటువంటి ఏదైతే బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే అప్పుడు అదే వైకుంఠ ఏకాదశి దానికి సంబంధించి టికెట్లో 6 చనిపోవటం. ఏదైతే సింహాచలంలో చందనోత్సవానికి సంబంధించి గోడగూలి 7 చనిపోవటం. మొన్న కాశీబొగ్గలో ఏదైతే వెంకటేశ్వర స్వామి ఏకాదశి సందర్భంగా 9 మంది చనిపోవటం. ఇప్పుడు నిన్న మొన్న ద్రాక్షారామంలో శివలింగాన్ని ఏది పిచ్చోడు పగలగొట్టాడంట. అది అసలు పోలీసులు చెప్పటం కూడా అదంటే పూజారి మీద కక్షతో శివలింగాన్ని పలుగుతో పాల్గొట్టాడని చెప్పారు. సో పిచ్చి కేసు పెట్టారు దాని మీద ద్రాక్షారామం సంబంధించి. తర్వాత చూస్తే గోవిందరాజస్వామి టెంపుల్ మీదకి మందు దాకా ఎక్కి నాకు 1,000 మంది కావాలంటాడు అతను. అక్కడ పైన ఎక్కి కలసాన్ని పగలగొట్టబోతున్నాడు పైకి ఎక్కి. మరి ఇంత నిర్లక్ష్యం. నిన్న చూస్తే శ్రీశైలం నిజంగా ఇప్పుడు హరిహర మహాదేవ శంభో శంకర ఏదైతే ఓం నమ శివాయ అని చెప్పి ఆ శైవక్షేత్రంలో మనం ఏదైతే ఆ శైవక్షేత్రంలో మారుమోగాల్సినటువంటి చోట ఈరోజు ఏం జరుగుతుంది సార్ రక్షించండి మమ్మల్ని కాపాడండి ఇక్కడ అని చెప్పి చిన్నపిల్లలు లేదంటే శివమాల వేసుకున్నటువంటి శివభక్తులు వేలాది మంది కాదు సార్ గంటల తరబడి క్యూలో అంట. పొద్దున్న 9 గంటలకు వస్తే రాత్రి 9 దాకా కూడా అదే క్యూ లైన్లో ఉన్నారంట కదలకుండా. ఇంత ఇక్కడి నుంచి కొద్ది కూడా కదలకుండా అలానే క్యూ లైన్లో. ఎంత దారుణం చూడండి. ఒక సామాన్య భక్తులు పక్క రెండోది శివమాల వేసుకున్నటువంటి భక్తులు. ఎందుకు వచ్చింది దీనికి ఇలాంటి కారణం అంటే అసలు దానికి సంబంధించి పర్యవేక్షణ లేకపోవటం. అంతకుముందు నెల రోజులు ఉండేది కొమ్మినేని గారు. అంటే కాలినడకన వచ్చేటటువంటి శివస్వామి భక్తులకి నెల రోజుల పాటు దైవ దర్శనానికి ఏర్పాట్లు చేసేవాళ్ళు. ఇప్పుడు దాన్ని 7 రోజులకు తగ్గించింది ప్రభుత్వం. తగ్గించడం వల్ల మరి 7 రోజులకు తగ్గించినప్పుడు ఏర్పాట్లు అదే విధంగా చేయాలి కదా. రెండోది పోలీసులు అక్కడ కూడా ఎక్కువ మంది పోలీసులు భద్రత కూడా పెట్టాల. వాళ్ళే చెబుతున్నారేమని వెళ్ళిన వాళ్ళే మళ్ళీ క్యూ లైన్ లో దర్శనానికి వెళ్తున్నారు. మొత్తం నిన్న ఎల్లో మీడియా రాసిందంట తప్పంత శివభక్తులు తప్పని గోదావరి పుష్కరాల్లో జనందే తప్పని కమిషన్ వేశారు కదా సార్. అప్పుడు కమిషన్ వేసి భక్తుల పాపల్ని మీడియా అది భక్తులది మీడియా రాశారు. పాపం భక్తులది మనం చెప్పాను చంద్రబాబు గారు వేసే కమిటీలన్నీ ఎట్లుంటాయో కూడా వివరంగా చెప్పారు. అదే పాపం భక్తులది మీడియా అన్ని 2 కలిపి రాశారు. అది రెండో అంశం వచ్చేటప్పుడు ప్రచారం ఎక్కువ చేశారని చెప్పి రెండో అంశం వచ్చేటప్పుడు సార్ ఇక్కడ కనీసం అక్కడ క్యూ లైన్ లో త్రాగునీరు పాలు బిస్కెట్ లాంటి మినిమం ఉండాలి కదా. ఇప్పుడు పొద్దున్న 9 నుంచి క్యూ లైన్ లో ఉండాలి. మంచినీళ్ళు లేకపోతే ఏమవుతారు సార్ అక్కడ 100 కిలోమీటర్లు నడిచి వస్తారు కదా పాపం. 100 కిలోమీటర్లు నల్లమల ఫారెస్ట్ లో నడుచుకుంటూ వాళ్ళు ఏదైతే దైవ దర్శనానికి వచ్చిన వాళ్ళకి ఎట్లా ఇదొక్క అపచారమే కాదు సార్. ఇదే శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజు అంటే ఈ బ్రహ్మోత్సవాల్లో ఉన్న ప్రతిరోజు బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారిని విశేష వాహన సేవలో ఊరేగిస్తారు. సో ఊరేగించే గ్రామోత్సవం చేస్తారు. సో దాన్ని కూడా ఇప్పుడు తీస్తారంట అక్కడ. ఇది ఒక మహా అపచారంగా. ఏంటంటే వీళ్ళకి ఎవరున్నారు సార్. ఇప్పుడు ఈరోజు దేవాదాయ శాఖ మంత్రి ఉన్నాడో లేదు తెలియదు. ఈ డైరెక్ట్గా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గొడ్డు కొవ్వు పంది కొవ్వు బాత్రూమ్ యాసిడ్లు అని మాట్లాడుతున్నారు. ఇంతకంటే ఇంకా దారుణం ఏముంటుంది.
రెండోది నిన్న మనం ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది కదా సోషల్ మీడియా మొత్తం మీద, విఐపీలకి ఏమో రెడ్ కార్పెట్ పెట్టారు, విఐపీలకి కార్పెట్, రెడ్ కార్పెట్ గ్రీన్ కార్పెట్లు వేసి వెల్కమ్ చెప్తా ఉన్నారు. సామాన్య భక్తులకి మామూలుగా ఎండ కోసం ఎండ తగలకుండా కింద మ్యాట్ వేస్తాం కదా, ఆ మ్యాట్ కూడా వేయలేదంట. అదే మామూలుగా ఎక్కడైనా టెంపుల్స్ లో ఏమేస్తారు, ఎండ ఉంటే ఆ మ్యాట్ వేస్తే కాలదు, కొద్దిగా లైట్ గా అన్ని చోట్ల వేస్తారు, కనీసం అది కూడా ఇలా అంటే ఎండలో కాళ్ళు కాలకుండా మ్యాట్ కూడా ఇలా సామాన్య భక్తులకు కానీ లేదంటే శివస్వామి భక్తులకు కానీ. కానీ విఐపీలకు చూడండి రెడ్ కార్పెట్ వేసి, ఎవరు విఐపీ అంటే ఆయన నిన్న కదా సార్ బ్లేడ్ గణేష్, బండ్ల గణేష్ లాంటి వాళ్ళకి విఐపీ ట్రీట్మెంట్లు, బండ్ల గణేష్ లాంటి వాళ్ళకి విఐపీ ట్రీట్మెంట్లు. శివస్వామి భక్తులకు కానీ లేదంటే స్వామి భక్తులకు కానీ హిందూ మత భక్తులకు మాత్రం ఏదైతే రెడ్ మామూలు కార్పెట్ కూడా లేదు, మామూలు మ్యాటర్ లేదు కదా అక్కడ. సో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనడానికి ఇది లాఠీ చార్జ్ ఏందండి, కాదు సార్. ఇప్పుడు మన అయ్యప్ప స్వామి భక్తులు కానీ లేదంటే మీరు అన్నట్టు శివ భక్తులు కానీ చేస్తే అయిపోయేదానికి లాఠీలతో, అంటే వాళ్ళు వింటలేదా, మాట వినలేదనా సార్? అసలు లాఠీతో ఎందుకు సార్ వాళ్ళు ఎందుకు వినరు? ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు, మిమ్మల్ని మంచినీళ్ళు అడుగుతున్నారు, లేదంటే అయ్యా బాబు క్యూ లైన్లో ఇంత గంటల తరబడి ఉన్నాము, కనీసం పిల్లలు ఉన్నారు, పాలు బిస్కెట్లు ఏమన్నా ఇవ్వండి తినడానికి, దాంట్లో షుగర్ పేషెంట్లు ఉంటారు, ఎంతమంది ఉంటారు. సో అడుగుతుంటే మీరు లాఠీ తీసుకొని కొడుతున్నారు చూడండి ఏ విధంగా. దాంట్లో ఏఎస్పీ అంట లాఠీ తీసుకొని కొడతాం భక్తుల మీద, ఇట్లాంటిది పొరపాటు హిందూ మతం మీద దాడి. నిన్న ఎవరో చూశాను నేను, ఇట్లాంటిది జగన్ గారి టైంలో ఒక్కడు కూడా జరగలేదట, అయినా కూడా ఆయనేమో వ్యతిరేక ప్రచారం విపరీతం చేశారు. ఎట్లాంటిది ఒక్కటి జరుగుంటే అసలు గందరగోళం. 40 గుళ్ళు కూల్చింది చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు, ఆ 40 గుళ్ళని తిరిగి నిర్మించింది జగన్ గారు. ఇన్ని అపచారాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతున్నాయి, ఒక్కడు కూడా జగన్ గారి హయాంలో జరగకుండా జగన్ గారిని ఏదైతే విపరీతమైనటువంటి ముద్ర వేశారు. ఇదే జగన్ గారి హయాంలో ఇట్లా చిన్న ఇనిషియేటివ్ ఒక్క భక్తుడు గొడవ చేసిన, ఈ చాగంటి కోటేశ్వరరావు, గరికపాటికి నరసింహరావు ఇటువంటి వాళ్ళు చాలా ప్రవచనకర్తలు, తెలుగుదేశానికి మద్దతుగా కూడా కొన్నిసార్లు ఈయన నరసింహరావు మాట్లాడినట్టు ఇటువంటి వాటి మీద మాట్లాడి ఇట్లా చేయొద్దని సలహా ఇవ్వచ్చు కదా. వాళ్ళు మాట్లాడితే రెడ్ బుక్ ప్రయోగిస్తారు కదా వాళ్ళ మీద. ఏం సార్ మీరు అట్లా రెడ్ బుక్, ఇప్పుడు నిన్న స్వామిలు ఇప్పుడు వాళ్ళ రెడ్ బుక్ కదా జిఆర్ స్వామి గారితో మాట్లాడుతుంది. వీళ్ళకి జర్నలిస్ట్లా లేదంటే ప్రవచనకర్తలా? ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర గారు రక్షణ కల్పించుకోవాలి, ఎందుకంటే వీళ్ళు అంత దుర్మార్గులు అండి, దేనికైనా వాడతారు. ఇప్పుడు బూతులు తిట్టారు, ఏమని గొడ్డుకో బాత్రూమ్ యాసిడ్ కానీ ఇంకా పెద్ద పదం మాట్లాడమన్నారంట. అంటే ఎంత దిగజారిపోయారు వీళ్ళు చూడండి. పైగా లోకేష్ గారు కంప్లైంట్ చేస్తే కనీసం పట్టించుకోలేదంట, చివరికి ఆ పిఐని పట్టుకుంటే ఆయన ఇక్కడ మాట్లాడలేండి మేము చెప్తామని చెప్పారు. నాకు తెలిసి ప్రొఫెసర్ నాగేశ్వర గారి మీద కేసు అన్న పెడతారు, దాడని చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది నాగేశ్వర గారు, ప్రొఫెసర్ గారు, ఎందుకంటే ఆయన చాలా దుర్మార్గం. ఆయన మీద కూడా రెడ్ బుక్కే, ఇప్పుడు మీ మీద పెట్టినప్పుడు ఆయన మీద ఉంది జర్నలిస్ట్. నేను నవ్వానని పెట్టారు. అదే ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళ మీద వాళ్ళు కేసు ఫస్ట్ ఏం చేస్తారు, బూతులు తిడతారు, లేదంటే కేసు పెడతారు, లేదంటే ఏం చేస్తారు ఇంకొద్దిగా ముందుకెళ్ళి దాడి చేస్తారు. అంటే వాళ్ళకి ఇబ్బంది లేదు, బూతులు తిడితే. ఇప్పుడు అంబటి రాంబాబు గారిని బండ బూతులు తిట్టిన వాళ్ళ మీద కేసులు లేదు, ఆయన మీద కర్రలతో దాడి చేసిన వాళ్ళ మీద కేసులు లేవు. ఆయన ఆవేశంలో అన్ని తిట్టారు కదా, ఆవేశంతో మాట అంటే వెంటనే తీసుకెళ్లి ఇందాక ఉండవల్లి గారు చెబుతున్నారు కదా జైల్లో పెట్టారు. ఇల్లు తగల పెడితే కూడా చంద్రబాబు నాయుడు గారు అనలేదు, నేను నిన్నది ఈ సందర్భంలో అన్నాను. ఆయన దానికి క్షమాపణ కూడా నేను ఆ విధంగా అనాల్సింది కాదని చెప్పిన ఆయనేమో రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారు. అవును, ఏదైతే అంబటి రాంబాబు గారి ఇంటి మీదకి 2000 మంది వేసుకొని వచ్చినటువంటి ఎమ్మెల్యే భర్త ఏమో ఈ రోజు దర్జాగా టీవీలో కూర్చొని మాట్లాడుతున్నాం. నిన్న హైదరాబాద్ వచ్చి స్టూడియోకి వచ్చి గుంటూరు కారం అని పెట్టారు ఆమె హెడ్డింగ్. గుంటూరు కారం అని ప్రత్యేకంగా 1 గంట 1-to-1 డిబేట్లు చేస్తున్నారు. ఈయనేమో సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఎల్లో మీడియాలో వచ్చినాయి, TV5 లో నేను సాయంత్రం. సో ఇలా ఉంటాయి పరిస్థితి. అంటే అట్లే కాదు, ఆ మీడియా కూడా ఆశ్చర్యం. ఆయన ఎవరు, కమల్ హాసన్ గారు, పాపం ఆయన తెలుగువారి గౌరవాన్ని పెంచేలాగా వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయని వేరే కాంటెక్స్ట్లో మాట్లాడితే, జగన్నాథ రథ చక్రాలు జగన్ పేరుంది కాబట్టి జగన్ గారు మాట్లాడారు. ఆ రకంగా ఎల్లో మీడియా దిక్కుమాలితనంగా మాట్లాడింది. మహాప్రస్థానంలో ఆయన కోట్ చేశాడు, అక్కడ తెలుగు వాళ్ళకి అర్థం అవుతుంది అని చెప్పి ఆయన మాట్లాడాడు. అది బీజేపీ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఆయన ఏదో సందర్భంలో మాట్లాడదలిచి ముందు అది జగన్నాథ రథ చక్రం అంటే బాధిత పీడిత ప్రజల కోసం మోసుకుంటూ జగన్నాథ రథ చక్రం ఆ కంటెక్స్ట్ లో ఆయన మాట్లాడితే జగన్ అనే పేరు దాంట్లో వచ్చింది కాబట్టి వెళ్తే కమల్ హాసన్ తింటున్నారు. నాకు తెలిసి పూరిలో జగన్నాథ ఆలయం ఏపీలో ఉంటే పాటికి దాన్ని కూడా ఆలయం అక్కడ ఉంటానికి వెళ్ళి జగన్ గారి పేరు తీసేవాళ్ళు. ఇంతకంటే దుర్మార్గంగా వెళ్తున్నారు. ఇంత తెలివి తక్కువగా ఇంత అంటే పిచ్చిగా మాట్లాడటం మొదలైతే ఇట్లాగే ఉంటుందేమో. రైట్.